ఇకపై బంగారాన్ని 2029 వరకు ఈ బ్యాంకులు మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవాలట. దీని రిలేటెడ్ గా అఫీషియల్ గా గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేసింది. ఇవాళ బంగారం జ్యువెలరీస్ అమ్మే స్టాక్స్ అన్ని కూడా చాలా వరకు పడ్డాయా? కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్ 6% పడింది. ఈవెన్ టైటాన్ కంపెనీ, తనిష్క్ స్టోర్స్ ఉంటున్న కంపెనీ టైటాన్ కూడా 3% పైగా పడి తర్వాత రికవర్ అయింది. దీని వెనక ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. గోల్డ్ రిలేటెడ్ గా వెరీ బిగ్ డెసిషన్, ఇంకా చెప్పాలంటే టాక్టికల్ డెసిషన్ మన ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ వాళ్ళు కలిసి తీసుకుంటున్నారు రూపీ సపోర్ట్ చేయడానికి. దీన్ని మొదట ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బికాస్ ఐబీజేఏ వాళ్ళు, ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ ఒక అసోసియేషన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ప్రాపర్ గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోతే అక్షయ తృతీయ కారణంగా గోల్డ్ ధరలు పెరిగే అవకాశం ఉందనేలా కూడా ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ ఒక అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ ఎంటైర్ ఆస్పెక్ట్ ఆల్మోస్ట్ గోల్డ్ 5 టన్నులు అండ్ సిల్వర్ 8 టన్స్ దగ్గరగా ఎందుకు అక్కడే ఆగిపోయింది, కస్టమ్స్ దగ్గర ఎందుకు ఆగిపోయింది, డీజీఎఫ్టీ వాళ్ళ క్లారిఫికేషన్ డిలే అవడం కారణంగా జరిగిన ఇంపాక్ట్ ఏంటి, అండ్ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొస్తున్న కొత్త రూల్స్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేయబోతున్నాయి, రూపీ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, వీటన్నిటిని డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఇది ఫస్ట్ మాట్లాడుకుందాం. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. మార్కెట్ ప్రెసెంట్ కొన్ని ఇంపార్టెంట్ పాజిటివ్ అప్డేట్స్ కి రియాక్ట్ అవుతుంది. లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ రిలేటెడ్ గా 10 days సీజ్ ఫైర్ అంట. సో ఇక లెబనాన్ ఇజ్రాయెల్ ఇష్యూ కూడా లేదు. సో దట్ ఇరాన్ కూడా ఎగ్జైట్ అవడానికి లేదు. యుద్ధం ఆగిపోతుంది, యుఎస్ ఇరాన్ యుద్ధం ఆగిపోతుంది. అండ్ మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న అప్డేట్ అది. లెబనాన్ రిలేటెడ్ గా సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ వచ్చింది కదా ఇజ్రాయెల్ దగ్గర నుంచి, లెబనాన్ దగ్గర నుంచి వాషింగ్టన్ లో. దీని రిలేటెడ్ గా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేశారు. అన్ని కమర్షియల్ వెహికల్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి కంప్లీట్లీ ఓపెన్ చేస్తున్నారని, అంటే వెళ్ళొచ్చని. సీజ్ ఫైర్ పీరియడ్ లో ప్రతి ఒక్క కమర్షియల్ వెహికల్ కూడా హ్యాపీగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళొచ్చని. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఇరాన్ టీమ్, అక్కడ ఉంటున్న ఆఫీసర్స్ ఒక టీమ్ తో కంప్లీట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కమర్షియల్ వెజల్స్ కి ఓపెన్ చేస్తున్నట్లు ఫారెన్ మినిస్టర్ స్టేట్మెంట్ చేస్తున్నారు. సో స్లోగా ఇరాన్ యుఎస్ఏ కొంచెం బ్యాక్ అవుతున్నట్లయితే సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. ఇది 6:15 కి వచ్చిన అప్డేట్. ఈ ఒక్క అప్డేట్ తో గిఫ్ట్ నిఫ్టీ 330 పాయింట్ల దగ్గరగా ఈ పాయింట్లు అయితే పెరిగింది. లెట్స్ హోప్ సాటర్డే సండే ఇంకా కొన్ని పాజిటివ్ అప్డేట్స్ వచ్చి మండే ఇంకా మార్కెట్ బాగా పెరగాలని. బికాస్ ఇన్వెస్టర్స్ చాలా పెయిన్ ని చూసారు మన వాళ్ళు. లెట్స్ సీ మండే మార్కెట్ ఎలా ఉంటుందని. అండ్ బై ద వే ఆయిల్ కూడా, క్రూడ్ ఆయిల్ కూడా 10% పడింది, విచ్ ఈస్ గుడ్ ఫర్ ఈక్విటీ మార్కెట్స్. ఐ నో అమెరికా మార్కెట్ లో ఆల్ టైమ్ హైక్ వచ్చేసాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ యుద్ధం జరగక ముందు పడుంటుందా, దానికి పైకి వెళ్లిపోయాయి. 2%, 3% దగ్గరగా అక్కడి నుంచి పెరిగాయి. సో యుద్ధం జరగక ముందు కంటే ఇప్పుడు మిడ్ క్యాప్లు, స్మాల్ క్యాప్లు పైన ఉన్నాయి. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిపోతుంది. సో యుద్ధం అసలు జరిగిందా, జరగలేదా, అసలు ఏమీ అవ్వలేదా అన్నట్టు మార్కెట్లు బిహేవ్ చేస్తున్నాయా? కానీ ఖతార్ ఫైనాన్స్ మినిస్టర్ మాత్రం ఇప్పటి వరకు మనం చూసింది టిప్ ఆఫ్ ఐస్బర్గ్ మాత్రమే అని, ఇంకొకటి 2 నెలల్లో అసలైన క్రైసిస్ మనం చూస్తామని, వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి 5 సంవత్సరాలు పడుతుందని, గ్యాస్ మాత్రమే కాదు ఫర్టిలైజర్స్ ఇంపాక్ట్ అవుతాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హీలియం, వీళ్ళే 30% దగ్గరగా గ్లోబల్ గా హీలియం ని సప్లై చేస్తారంట. చిప్స్ రిలేటెడ్ గా, సెమీ కండక్టర్స్ పరంగా దాన్ని యూజ్ చేస్తుంటారు. సో వీళ్ళ హీలియం ఒక ఇంపాక్ట్ కారణంగా చిప్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుంది. అది ఇప్పటి వరకు గ్లోబల్ గా ఎక్కడ కనిపించలేదని. ఇక్కడ చూడండి తను ఏమంటున్నారు, ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంపాక్ట్ అంటే కంప్లీట్ ఇంపాక్ట్ ఇంకొక 1 లేదా 2 నెలల్లో కనిపిస్తుంది. అదొక హ్యూజ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఇంకా ఈ యుద్ధం కారణంగా ఏ ఇంపాక్ట్ ప్రపంచ మార్కెట్లు ఆ ఎకానమీలు చూడలేదు, కానీ నెక్స్ట్ 1-2 నెలల్లో చూస్తాయనిలా తను అభిప్రాయపడుతున్నారు. తనేం చిన్న వ్యక్తి కాదు, నార్మల్ ఎకానమీ రిలేటెడ్ గా మాట్లాడే వ్యక్తి కాదు. ఖతార్ కి సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్. తను ఏమంటున్నారు, ఇప్పటికిప్పటికి యుద్ధం ఆపినా జరిగే పరిస్థితి అది అంటున్నారు. యుద్ధం ఆపకపోతే ఇలా జరుగుతుందని కాదు అని చెప్పేది. ఆల్రెడీ ఇంపాక్ట్ క్రియేట్ అయిందని, దాని యొక్క రియల్ అవుట్కమ్స్ నెక్స్ట్ 1-2 months లో కనిపిస్తాయని తను చెప్తుంటే, ఐఎంఎఫ్ వాళ్ళు మాత్రం ఇరాన్ వార్ కొనసాగే ప్రతి ఒక్క రోజు, అంటే వార్ అంటే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అవుతూ ఇష్యూస్ క్రియేట్ అయ్యి ఒక్కొక్క రోజు వరల్డ్ రెసిషన్ లోకి నెట్టేస్తుందని. ఎంత రెసిషన్ లోకి అంటే యుద్ధం ఆగకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్ గా ఓపెన్ అవ్వకపోతే ఏం ఇంపాక్ట్ అవుతుందని తను చెప్తున్నారు. చీఫ్ ఎకానమిస్ట్ ఐఎంఎఫ్ రిలేటెడ్ గా గ్లోబల్ గా 3.3% గ్రోత్ ఉంటుందని ఐఎంఎఫ్ వాళ్ళు ఎస్టిమేట్ చేస్తే అది 2.5 కి వచ్చే ఛాన్స్ ఉందని, ఇంకా వర్స్ట్ కేసు లో 2% కి వచ్చే ఛాన్స్ ఉందని ఇలా స్టేట్మెంట్ చేశారు. అండ్ అజయ్ బంగా గారు ఉన్నారు కదా, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్, తను ఆల్మోస్ట్ $100 బిలియన్ కి సంబంధించిన వార్ చెస్ట్ ని ప్రపంచానికి సపోర్ట్ చేయడం కోసం వరల్డ్ బ్యాంక్ ప్రిపేర్ చేస్తుందని. ఈవెన్ ఇప్పటికిప్పుడే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోయినా మంత్స్ ఆఫ్ డిస్రప్షన్ కోసం మనం ప్రిపేర్డ్ గా ఉండాలని, సప్లై చైన్స్ ఇంపాక్ట్ అయ్యానేలా కూడా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా గత 1-2 రోజుల్లో వచ్చిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. మార్కెట్ దీనికి రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఒక పక్క నుంచి ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్, ఒక పక్క ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోతుంది అనేది మెయిన్ హెడ్లైన్స్ గానే ఉన్నాయి. రియల్ థింగ్స్ ఇంకా మార్కెట్ లోకి ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు అనేలా ఖతార్ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ కానీ అండ్ వరల్డ్ బ్యాంక్ ఒక ప్రెసిడెంట్ అజయ్ బంగా గారు కానీ అభిప్రాయపడుతున్నారు. ఇది భయపడిపోయి, కంగారు పడిపోయి, అమ్మో ఇలా అయిపోతుందంట అని పానిక్ కోసం చెప్పట్లేదు. పడుతున్నప్పుడు ఎలా అయితే ఖచ్చితంగా మార్కెట్లు పెరుగుతాయి, ఇన్వెస్టర్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు
లేదని చెప్పానో ఈవెన్ మార్కెట్ లో పెరిగిపోయాయి, ఇంక ఇక్కడి నుంచి పరుగు పెడతాయి అనే ఒక పాజిటివ్ వ్యూవే కాకుండా ఎస్ కొన్ని నెలల పాటు ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది సప్లై చైన్ ఇష్యూస్ కారణంగా. టూ మచ్ డ్రాస్టిక్ పానిక్ ఫాల్ కాదు, మార్కెట్ కొంత రేంజ్ బౌండ్ లో ఉండి ఇక్కడి నుంచి దారుణమైన లాభాలని ఇవ్వకపోయినా ఇన్వెస్టర్స్ కంగారు పడకూడదు. బికాస్ సప్లై చైన్స్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి కొంచెం టైం పట్టినా ఎకానమీ రిలేటెడ్ గా ఏదైనా నెగిటివ్ ఫ్యాక్టర్స్ కనిపించినా ఇస్ అ పార్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ స్టోరీలా మనం గుర్తుంచుకోవాలి. కానీ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ పడి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో యుద్ధం కారణంగా ఇలా జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇలా మార్కెట్ లో పడిపోతున్నాయనగానే ఇంకేదో జరిగిపోతుందని కంగారు పడకుండా ఎస్ ఇలా జరిగే అవకాశం ఉంది. నేను రీసెంట్ గా కూడా చెప్పాను, ఈ మంత్ ఎండింగ్ లో ఎప్పుడైతే మనకి ఎలక్షన్స్ రిలేటెడ్ గా టోటల్ ఓవర్ అవుతుందో, మొత్తం ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అయిపోయి మనకి ఎప్పుడైతే ఎలక్షన్స్ రిజల్ట్స్ రావడం స్టార్ట్ అవుతాయో 5 రాష్ట్రాల ఎన్నికల రిలేటెడ్ గా మే 4th మనకి అవుట్కమ్ ఉంది కదా, రిజల్ట్స్ ఒక అవుట్కమ్. దాని తర్వాత ఒకవేళ ఈ క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కువగానే ఉంటే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు గవర్నమెంట్ పెంచే అవకాశం ఉంది. ఈవెన్ ఇక్కడ పెరిగినా పెరగకపోయినా క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ గా అంత ఈజీగా తగ్గదు. బికాస్ సప్లై చైన్ డిస్రప్షన్స్ కారణంగా ఈవెన్ వార్ ఎండ్ అయిపోయినా కంపెనీస్ ఆర్ ఈ కంట్రీస్ ఎక్కువ కొనుక్కుంటాయి ఆయిల్ ని సర్టన్ టైం పీరియడ్ వరకు. సో 2026 హయ్యర్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ మనం చూస్తాం. 2027 ఎర్లీగా కూడా అంత ఈజీగా 70 బిలోకి క్రూడ్ ఆయిల్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఎనర్జీ ప్రైసెస్ హైక్ ఏదైతే ఇప్పుడు $98 per barrel దగ్గరగా క్రూడ్ ఆయిల్ ఉందో దాని యొక్క ఇంపాక్ట్ కంపెనీస్ రా మెటీరియల్ రూపంలో తీసుకుంటాయి. సో ఈవెన్ దానికి టెంపరీగా మార్కెట్ కొంత వోలటైల్ గా సర్టెన్ షార్ట్ పీరియడ్ పాటు ఉంటున్నా అది మళ్ళీ పాస్ అవుతుంది, మళ్ళీ మార్కెట్ స్ట్రాంగ్ గా పెరుగుతాయి. అన్సర్టనిటీని ముందుగానే మనం ఎక్స్పెక్ట్ చేస్తే దానికి ప్రిపేర్డ్ గా ఉంటే పానిక్ అయ్యే ఆస్కారం ఉండదు. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో ఇది నేను చెప్తూ వస్తున్నాను. అండ్ ఇప్పుడు ఖతార్ ఫైనాన్స్ మినిస్టర్ కానీ, IMF ఎకానమీ చీఫ్ కానీ, అండ్ వరల్డ్ బ్యాంక్ ఒక ప్రెసిడెంట్ కానీ హెడ్లైన్స్ వరకు చూసినా మీకు అర్థమవుతుంది యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగిపోయినా సరే నెక్స్ట్ ఇంకొన్ని నెలల పాటు దీని ఇంపాక్ట్ మనం చూస్తామని అయితే వాళ్ళు చెప్తున్నారు. దాని అర్థం మార్కెట్ పడాలని కూడా కాదు, మార్కెట్ ఈ కొద్ది నెలల తర్వాత అయినా మళ్ళీ అంతా నార్మల్ అయిపోతుంది కదా అని ఫ్యూచర్ ని కూడా ఫ్యాక్టర్ చేసి స్టేబుల్ అయి ఇక్కడి నుంచి పెరగచ్చేమో. కానీ డేటా పాయింట్స్ మాత్రం మారవు కదా. గ్లోబల్ గా జీడిపి గ్రోత్ కానీ అండ్ కంపెనీస్ రిలేటెడ్ గా రా మెటీరియల్ కాస్ట్ ఇంపాక్ట్ మార్జిన్స్ లో ప్రాఫిటబిలిటీలో కానీ ఇవి షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అన్సర్టనిటీస్ ఇన్ ద స్టాక్ మార్కెట్. హోప్ మీకు అర్థమైందని. అండ్ ఇప్పుడు గోల్డ్ రిలేటెడ్ గా మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఇవాళ గోల్డ్ చాలా సెన్సేషనల్ టాపిక్ అయింది మార్కెట్ అంతా బికాస్ గవర్నమెంట్ రిలేటెడ్ ఉంటున్న ఇంపార్టెంట్ చేంజెస్. ఫస్ట్ ఇవాళ బంగారపు కంపెనీలు పడడానికి MMTC ఉంది కదా, $68 దగ్గరగా ట్రేడ్ అయ్యే గవర్నమెంట్ కి సంబంధించిన కంపెనీ, అది పెరగడానికి కారణం మొదట మాట్లాడుకుందాం. DGFT డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. వీళ్ళు బ్యాంక్స్ కి అండ్ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో గోల్డ్ ని వేరే దేశాల నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటున్నారో ఇంపోర్ట్ లెవెల్లో 3% GST కట్టాల్సిన అవసరం లేదు అనేలా వెసులుబాటు ఇచ్చారు. అది ఎండ్ అయింది మార్చి 31, 2026కి. ఏప్రిల్ 1 నుంచి 3% GST కట్టే సిచ్యువేషన్ లోకి బ్యాంకులు వెళ్ళాయి. మరి 3% GST ఎందుకు కడతాయి? ఇంపోర్ట్ చేసుకుంటున్న దగ్గర కట్టవు కాబట్టి. కస్టమ్స్ వాళ్ళ దగ్గరే 5 టన్నుల దగ్గరగా బంగారం, 8 టన్నుల దగ్గరగా సిల్వర్ ఆగిపోయిందని. బికాస్ 31వ తేదీకి DGFT వాళ్ళ రూల్స్ అన్ని కూడా ఎక్స్పైర్ అయ్యాయి కాబట్టి ఫ్రెష్ గా DGFT వాళ్ళు చెప్పలేదు కట్టాల్సిన అవసరం లేదనా, లేకపోతే ఈ బ్యాంక్స్ కు అనుమతిస్తున్నామన్నా చెప్పలేదు. కాబట్టి ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు ఏ బ్యాంక్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోలేదనేలా వార్తలు ఇవాళ అప్డేట్ అవుతుండేసరికి స్ట్రాంగ్ గా ఇవాళ బంగారపు కంపెనీలు అన్నిట్లో కూడా గోల్డ్ ఒక షార్టేజ్ ఏమైనా వస్తుందేమో అని ఆ కంపెనీలు పడడం అయితే ఇవాళ మనం చూసాం. కానీ అక్కడి నుంచి కొద్ది నిమిషాలకే DGFT వాళ్ళ దగ్గర నుంచి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వాళ్ళ దగ్గర నుంచి 15 బ్యాంకుల పేర్లు ఇస్తూ ఈ బ్యాంకులు, నేను జూమ్ చేస్తున్నాను చూడండి, ఈ బ్యాంకులు మాత్రం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చని ఏదైతే బెనిఫిట్ ఇందాక అనుకున్నామో ఆ బెనిఫిట్ తో కొద్ది బ్యాంక్స్ ని అలో చేస్తూ మార్చి 31, 2029 వరకు అలో చేస్తూ బెనిఫిట్స్ అయితే ఇచ్చారు. ఆల్సో రిఫైనర్స్, ఇండియన్ గోల్డ్ రిఫైనర్స్ ఉంటారా, వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ఉన్న లైసెన్స్ ఎక్స్పైర్ అయిన లైసెన్స్ రెన్యూ చేయకుండా ఫ్రెష్ లైసెన్స్ కూడా ఇవ్వట్లేదని, దీని కారణంగా గోల్డ్ జ్యువెలరీ ఎంటైర్ సప్లై చైన్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ పడుతుందని, దీనిపై ఫర్దర్ క్లారిటీ గవర్నమెంట్ దగ్గర నుంచి రావాలని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్ అసోసియేషన్ కి సంబంధించిన సెక్రటరీ సురేంద్ర మెహతా గారు స్టేట్మెంట్స్ చేశారు. మరి ఇవాళ MMTC గవర్నమెంట్ కి సంబంధించిన ఈ గోల్డ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసుకునే కంపెనీ ఎందుకు పెరిగింది? ఎందుకంటే రిపోర్ట్స్ ద్వారా వస్తున్న అప్డేట్ ప్రకారం, ఇది ఇంకా అఫీషియల్ గా మనకి DGFT దగ్గర నుంచి రాలేదు కానీ చాలా వరకు రిపోర్ట్స్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అవుతున్న డేటా ఏంటంటే ఈ MMTC కి అండ్ ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ కి వీళ్ళిద్దరికి కూడా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవడానికి వీళ్ళిద్దరికి మాత్రమే, మిగిలిన ఎవరికి కాదు. బ్యాంక్స్ కి ఇచ్చారు, వీళ్ళిద్దరికి అంటున్నారు వీళ్ళకి మాత్రమే గోల్డ్ ఇంపోర్ట్ చేసుకునే దానికి అఫీషియల్ ఇంపోర్ట్ ఛానల్స్ ద్వారా అనుమతిస్తూ ఉండడం, మిగిలిన ఎవరికైనా సరే గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవద్దనేలా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉండడం
వీళ్ళ ద్వారానే బిజినెస్ జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఏమైనా బెనిఫిట్, స్పెషల్ బెనిఫిట్ ఉంటుందా అని ఈ పర్టికులర్ కంపెనీ లిస్టెడ్, MMTC లిస్టెడ్ కాబట్టి అందులో పెరిగింది. ఇది ఇంకా అఫీషియల్ క్లారిఫికేషన్ రావాలి. ఈవెన్ దో వచ్చిన గవర్నమెంట్ అసలు ఎందుకు ఈ పని చేస్తుంది, ఎందుకు ఇలా ఇంపోర్ట్స్ ని రిస్ట్రిక్ట్ చేయాలని. ఈవెన్ గోల్డ్ జ్యువెలరీస్ రిలేటెడ్ గా కూడా April 1 నుంచి మనకి ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అండ్ రిఫైనర్స్ రిలేటెడ్ గా కూడా ఎగ్జిస్టింగ్ ఉన్న లైసెన్సులను రెన్యూ చేయట్లేదు, ఫ్రెష్ లైసెన్సులను ఇవ్వట్లేదు. ఇవన్నీ అసలు గవర్నమెంట్ ఎందుకు చేస్తుందో అర్థమైతే దాన్ని అర్థం అవుతుంది ఇది ఎంత కాలం ఉండే అవకాశం ఉంటుందని. రూపీని ప్రొటెక్ట్ చేయడానికి బ్యాంక్ లెవెల్లో యాక్షన్ తీసుకున్నారా, డాలర్స్ ని ఇక్కడ బై చేసి ఇంటర్నేషనల్ గా షార్ట్ చేసి, రూపీని ఇక్కడ షార్ట్ చేసి ఇంటర్నేషనల్ గా బై చేసి హెడ్జింగ్ చేసుకొని డబ్బులు సంపాదించద్దనేసరికి సడన్ గా రూపీ స్ట్రెంథన్ అయిందా. తర్వాత ఈ అక్షయ తృతీయ డిమాండ్ ఉంటుండడం, నార్మల్ గానే మనం బంగారం ఎక్కువ కొంటూ ఉంటాం కాబట్టి ఎక్కడ గోల్డ్ రిలేటెడ్ గా రూపీస్ డాలర్ల రూపంలో బయటకు వెళ్ళిపోతుందేమో, రూపీని స్టెబిలైజ్ చేయాలని కేవలం కొందరు మాత్రమే గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోండి, అందరూ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవాలని ప్రయత్నించి ఎవరికి వాళ్ళు డాలర్లో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుకొని గోల్డ్ ఎలాగో తెచ్చుకుంటాం కదా, ఇక్కడ ఇచ్చేస్తాం కదా అనుకొని అన్నెసరిగా డాలర్స్ ని హోర్డింగ్ చేసుకుంటున్నారు, స్టోర్ చేసుకుంటూ వస్తున్నారు. కొందరు మాత్రమే గోల్డ్ ట్రేడింగ్ లో ఉండండి, గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోండి, బిజినెస్ చేయండి. మిగిలిన వాళ్ళకి మీరే సప్లై చేయండి. ఎవరైతే గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటారో మీరే ఇవ్వండి. ప్రతి ఒక్కరు గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవద్దు, దాని ద్వారా అందరూ డాలర్లో పెట్టుకొని కూర్చుంటున్నారేమో అని డాలర్ ఒక స్టోరేజ్ ని తగ్గించే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా RBI చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఇది ఎలా చెప్పగలుగుతున్నాను అంటే ఇక్కడ స్టేట్మెంట్ చూడండి. ఇండియాకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ RBI వాళ్ళు స్టేట్ ఆయిల్ రిఫైనర్స్ ని అన్ని బ్యాంక్స్ దగ్గరికి వెళ్లి డాలర్లు అడగద్దు, ఎందుకంటే వాళ్ళు క్రూడ్ ఆయిల్ కొనాలంటే డాలర్లు ఇచ్చే కదా కొనాలి. ప్రతి బ్యాంక్ దగ్గరికి వెళ్లి డాలర్ల గురించి అడగండి, సో దట్ ప్రతి బ్యాంక్ ఏదో డిమాండ్ ఉందేమో అనుకుని డాలర్లను తెచ్చి పెట్టుకుంటది వాళ్ళ దగ్గర. 2-3 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళండి, అంతకు మించి వెళ్ళొద్దని ఇలా చెప్తున్నారు. అంటే ప్రతి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు ఎంత డాలర్ రేట్ ఇస్తారు అంటే $1కి ఎన్ని రూపీస్, మీరు $1కి ఎన్ని రూపీస్ అని అందరి దగ్గర చెక్ చేసి ఆర్టిఫిషియల్ డిమాండ్ పెంచి ఏదో పెద్ద మొత్తంలో వీళ్ళు కొంటారేమో, ఆయిల్ కంపెనీస్ కొంటాయేమని అందరూ డాలర్లను తెచ్చి పెట్టుకుంటారేమో. అసలు మిగిలిన బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళొద్దు, 2-3 బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళండి. ఎవరి దగ్గర తీసుకోవాలో వాళ్ళ దగ్గర తీసేసుకున్నారు 2-3 బ్యాంక్స్ లో. అంతేకాని అన్నెసరీ డిమాండ్ ని మార్కెట్ లో క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేయొద్దని ఆయిల్ కంపెనీస్ కూడా 22 అవర్స్ బ్యాక్ RBI వాళ్ళ స్టేట్మెంట్స్ వెళ్తున్నట్లయితే కనిపిస్తుంది. సో ఆయిల్, గోల్డ్ హెవీ ఇంపోర్ట్స్ కదా ఇండియా రిలేటెడ్ గా. సో ఆ రెండింటిని కొంత రిస్ట్రిక్ట్ చేస్తే, అంటే రిస్ట్రిక్ట్ అంటే తెచ్చుకోవద్దని కాదు, మల్టిపుల్ ప్లేయర్స్ వద్దు దీంట్లో, కొంతమందిని ఛానలైజ్ చేద్దాం, అఫీషియల్ పోర్ట్స్ గా కొంతమందిని పెడదాం, మిగిలిన అందరినీ సైలెంట్ చేసేద్దాం. సో దట్ డాలర్స్ వీళ్ళ ద్వారానే క్లారిటీగా ఎంత డిమాండ్ అండ్ సప్లై ఉంటుందో దానికి తగ్గట్టే ఉంటాయి. లేదంటే 100 మంది ఉంటే ఆ 100 మంది నీడ్ ఉందేమనుకోని డాలర్లు పెట్టేసుకుంటున్నారు, ఏం పోయేదే ఉంది, డాలర్ సేఫ్ అసెటే కదా అని. అలా ఉండద్దు. రూపీ స్టెబిలైజ్ అవ్వాలని RBI వాళ్ళు తీసుకునే డెసిషన్ రూపీని స్ట్రెంథన్ చేసింది, ఇంపాక్ట్ ని చూపించింది. ఏషియన్ కరెన్సీలో మిగిలిన కరెన్సీస్ అన్ని కూడా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూస్తే వీక్ అవుతూ ఉంటే మన రూపీ స్ట్రెంథన్ అయింది. బట్ ఇది ఎంత మేరకు స్ట్రెంథన్ అవుతుందో తెలీదు. అన్నెసరీగా ఈ గోల్డ్, క్రూడ్ ఆయిల్ ఒక అన్నెసరీ బస్ తోనే ఈ రూపీ వీక్ అయిందని, ఈ బ్యాంక్స్ ఒక ఆర్బిట్రాజ్ ట్రేడ్ తోనే అది ఇంపాక్ట్ అయిందని బ్యాంక్స్ మీద డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్, గోల్డ్ మీద కూడా డెసిషన్ తీసుకున్నారు. సో ఎప్పుడైతే రూపీ కొంత స్టెబిలైజ్ అయిపోతుందో, హోప్ ఈ మొత్తం ఏదైతే చర్యలు తీసుకున్నారో RBI వాళ్ళు, అది కొంత వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంది. కానీ అది ఇమీడియట్ అంటే కాదు, కొంత టైం అయితే పడుతుంది. బట్ ఫైనల్ ఇంపాక్ట్ గోల్డ్ రిలేటెడ్ గా, సిల్వర్ రిలేటెడ్ గా ధరలు పెరిగిపోతాయా అంటే కొంత ప్రీమియం వరకు వెళ్లే అవకాశం ఉంటుందేమో. భారీగా 10, 20, 30% పెరిగే అవకాశం కాదు. యూజువల్ గా ఒక $100 చేంజ్ ఇంటర్నేషనల్ గా ఔన్స్ పరంగా 31 గ్రామ్స్ కి చెప్తున్నాను, చూస్తే ఒక 500-1000 రూపాయలకి మించి పర్ గ్రామ్ కి దీనికి మించి ప్రీమియం వెళ్లే అవకాశం లేదు. ఎంత రిస్ట్రిక్ట్ చేసినా మోస్ట్లీ అదే మ్యాక్స్ ప్రీమియం, మోస్ట్లీ దాని కిందే ఉండే అవకాశం ఉంది. ఈ లోపే ఒకవేళ RBI వాళ్ళు ఈ రూల్స్ అన్నిటినీ కానీ వెసులుబాటుగా ఇచ్చేసారంటే, అంటే మొత్తం రిమూవ్ చేశారంటే ఆ ప్రీమియం కూడా ఉండదు. బట్ ఇంకొన్ని రోజుల్లో దీని రిలేటెడ్ గా క్లారిటీ వస్తుందేమో అని చెప్పి బులియన్ జ్యువెలర్స్ ఒక అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్తున్నారు. బట్ గవర్నమెంట్ జ్యువెలరీ ఇంపోర్ట్స్ రిలేటెడ్ గాను, గోల్డ్ ఇంపోర్ట్స్ రిలేటెడ్ గా, సిల్వర్ ఇంపోర్ట్స్ రిలేటెడ్ గాను, ఈవెన్ గోల్డ్ రిఫైనర్స్ ఒక ఎగ్జిస్టింగ్ ఓల్డ్ లైసెన్స్ లో వేరే రూల్స్ ఉంటాయి, న్యూ లైసెన్స్ లో లిమిట్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఉన్న లైసెన్స్ లో ఎక్స్పైర్ అయ్యేసరికి ఇప్పుడు ఓల్డ్ లైసెన్స్ రూల్స్ లోనే వాళ్ళు తెచ్చుకోవాలి, న్యూ లైసెన్స్ ని కూడా ఇష్యూ చేయట్లేదు. ప్రెసెంట్ అయితే ఆపారంటున్నారు. సో ఇవన్నీ కూడా ప్రెసెంట్ గోల్డ్ మార్కెట్ ని గవర్నమెంట్ ఎప్పుడు ఏం అప్డేట్ ఇస్తుందా అని జ్యువెలర్స్ లెవెల్లో, మన లెవెల్లో కాదు, జ్యువెలర్స్ లెవెల్లో, బిజినెస్ లెవెల్లో అయితే ఇంపాక్ట్ అయితే చేస్తూ ఉంది. అండ్ ఈవెన్ ఎంటైర్ బులియన్ కి సంబంధించిన అసోసియేషన్ వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ రిలేటెడ్ గా ఫర్దర్ ఇంపార్టెంట్ క్లారిఫికేషన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇరాన్ ఇంకా దిగిపోయింది, ఇరాన్ ఇంకా డీల్ కి యాక్సెప్ట్ చేసింది. పాకిస్తాన్ కూడా నేను వెళ్తానేమో ఈ డీల్ ని సైన్ చేయడానికి, పాకిస్తాన్ వరకు నేను వెళ్ళి కూడా సైన్ చేస్తానేమో, న్యూక్లియర్ డస్ట్ ని కూడా మాకు ఇచ్చేస్తానంది. సో మేము బాంబులు వేసి పేల్చాం కదా వాళ్ళ ఫెసిలిటీస్ అని, దాని కారణంగా క్రియేట్ అయిన ఎంటైర్ ఇంపాక్ట్ ఏదైనా ఉన్నా న్యూక్లియర్ రిలేటెడ్ గా ఏ యాక్టివిటీస్ చేయకుండా మొత్తం మాకు క్లియర్ చేసే యుద్ధం ఆపేస్తామని ఇరాన్ వాళ్ళు చెప్తున్నారని ట్రంప్ స్వయానా ప్రకటనలు చేస్తున్నారు ఇంటర్వ్యూలో. ఇరాన్ వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు, సైలెంట్ గా ఉన్నారు. నేను ఇదే రీసెంట్ టైమ్స్ లో చెప్పింది. స్టార్టింగ్ లో యుఎస్ ఏమంటే దానికి అగ్రెసివ్ గా
ఇరాన్ వాళ్ళు మాట్లాడేవాళ్ళు, కానీ ఇప్పుడు యూఎస్ వాళ్ళే మాట్లాడుతున్నారు, ఇరాన్ వాళ్ళు సైలెంట్ ఉంటున్నారు. అండ్ రీసెంట్ గా లాస్ట్ 1-2 డేస్ లో వచ్చిన అప్డేట్స్ ప్రకారం యూఎస్ వాళ్ళు మాట్లాడుతున్నట్లే మాట్లాడుతూ మొత్తం బలగాలను ఇరాన్ చుట్టూ పెడుతున్నారని, గ్రౌండ్ ఇన్వెషన్ చేయాలనుకుంటున్నారని అప్డేట్స్ వచ్చాయి. దీన్ని యూఎస్ కి సంబంధించిన ప్రెసిడెంట్ కూడా చెప్పారు, నేను చెప్పింది వినకపోతే పెద్ద మొత్తంలోనే ఇష్యూ చేస్తాను, అంటే ఇష్యూ ఇన్ ద సెన్స్ పెద్ద యుద్ధమే చేస్తాను, పేల్చి పారేస్తాననేలానే స్టేట్మెంట్ చేశారు. దానికి తగ్గట్టు ఆయన అలా ప్రిపేర్డ్ గా ఉన్నాడని, ఇన్ఫాక్ట్ వాళ్ళని భయపెట్టడానికే కూడా ఇలా ప్రిపేర్డ్ గా ఉన్నట్టు ప్రపంచానికి చూపిస్తూ ఉండొచ్చని వివిధ యాంగిల్స్ లో మార్కెట్ లో ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. బట్ ఫైనలీ మార్కెట్స్ అయితే దీన్ని ఇంకా కేర్ చేయడం మానేశాయి. యుఎస్ మార్కెట్ లో ఆల్ టైమ్ హెల్ కొడుతున్నాయి. అసలు యుద్ధంలో స్టార్ట్ అయింది వాళ్ళు కదా, యుద్ధం చేసింది వాళ్ళు కదా, వాళ్ళ మార్కెట్లు బాగున్నాయి. ప్రపంచ మార్కెట్లు కొంత ఇంపాక్ట్ అయ్యాయి, బట్ ఇండియన్ మార్కెట్స్ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ ఫుల్లీ రికవర్ అయిపోయి ఇంకా పెరిగాయి, యుద్ధానికి ముందు కంటే పెరిగాయి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇంకొద్ద రికవర్ అవ్వాల్సి ఉంది. సో యుద్ధం రిలేటెడ్ గా ఇంపాక్ట్ మార్కెట్ మీద నుంచి స్లోగా ఫేడ్ అవుట్ అయితే అవుతుంది, బట్ మార్కెట్ ఒక జోష్ లో రికవర్ అవుతుంది. కానీ నెక్స్ట్ కొంత టైం లో దీని రియల్ ఇంపాక్ట్ పడుతుందనేలా ఖతార్ కి సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అండ్ ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ కూడా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. వీలైతే దాని ఆర్టికల్స్ ని కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను, వీలైతే ఒక్కసారి చదవండి. బికాస్ వాళ్ళు ఏం నార్మల్ ఎకానమీ రిలేటెడ్ గా ఉన్న అనలిస్టులు కాదు, బిగ్ పొజిషన్స్ లో ఉంటున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్తున్న దాన్ని నేను కొంతైనా ఫోకస్ చేస్తున్నాను. నేను మెంటల్ ఎలా ప్రిపేర్డ్ ఉంటున్నానంటే ఈవెన్ మార్కెట్ పెరిగింది కదా, ఇంక ఇక్కడ నుంచి అద్దు అదుపు లేకుండా పెరిగిపోతుందని కాకుండా ఇన్ కమింగ్ టైమ్స్ నెక్స్ట్ 1-2 క్వార్టర్స్ ఈ క్రూడ్ ఆయిల్ అక్కడే ఉంటే ఈ కంపెనీస్ కు సంబంధించిన ఎర్నింగ్స్ లో మార్జిన్ ప్రెషర్ ఉండి కొంత వీక్ అయ్యే అవకాశం ఉందేమో. దానికి ఒకవేళ మార్కెట్ 1-2 క్వార్టర్స్ పాటు కొంత రేంజ్ బౌండ్ లో ఉంటున్నా ఇది ఇంపాక్ట్ ఉంటుందని మెంటలీ ఆల్రెడీ మనం ప్రిపేర్డ్ గా ఉంటే అది మనకు పెద్ద సర్ప్రైజ్ అవ్వదు. లేనప్పుడు మొన్న ఏమో వార్ కని పడింది, ఇప్పుడేంటి నెంబర్స్ కోసం అని పడుతుంది, ఇంక ఇండియన్ మార్కెట్ అంటే ఇంతే అనేలా మనం స్పెషల్లీ బిగినర్స్ ఇరిటేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను ఇది చెప్తున్నాను ముందుగానే. కానీ ఇది కూడా 1-2 క్వార్టర్స్ తర్వాత పాస్ అయిన తర్వాత రియల్ స్టోరీ. ఈ లోపు క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా కొంతగా డిక్లైన్ అవుతూ ఉంటే బిలో 80 వచ్చినా చాలు, ప్రైమరీగా అదొక బిగ్ సర్ప్రైజ్ మార్కెట్ కి. 80 బిలో వచ్చిన క్రూడ్ ఆయిల్, 70 బిలో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంత ఈజీగా. లెట్స్ సీ క్రూడ్ ఆయిల్ ఒక మొమెంటం కమింగ్ టైమ్స్ లో ఎలా ఉంటుందని. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ 3% దగ్గరగా పెరిగింది, 7,550 పాయింట్ల దగ్గరగా పెరిగింది. 2,57,000 దగ్గర ఉంటే గోల్డ్ 6% దగ్గరగా పెరిగి 1,54,500 దగ్గరగా ఉంది. బట్ ఇండియన్ సెగ్మెంట్, జ్యువెలరీ సెగ్మెంట్, మర్చెంట్స్ లెవెల్లో రూల్స్ ఒక అన్సర్టనిటీ గవర్నమెంట్ దగ్గర నుంచి క్లియర్ గా కనిపిస్తుంది. రూపీని స్టెబిలైజ్ చేయడం కోసం బిజినెస్ ఇంపాక్ట్ అవుతాయని చెప్తున్నారు. గోల్డ్ సిల్వర్ ధరలను పక్కన పెట్టండి, బిజినెస్ లెవెల్లో ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు. ప్రజల లెవెల్లో ఇంపాక్ట్ అయితే బిగ్ వేల్ అయితే ఉండదు. సో మనం కంగారు పడాల్సిన నీడ్ లేదు. కానీ ఆ బిజినెస్ చేస్తున్న పెద్ద వాళ్ళు ఉంటారా, వాళ్ళకి ఇది ఇంపాక్ట్. అండ్ షాకింగ్ గా ఎఫ్ఐఎస్ ఇవాళ కూడా బయర్స్ గానే ఉన్నారు, 683 crores బై చేస్తున్నారు. ఇది కూడా ఒక అందుకు మంచిదే, రూపీ ఇంకా స్టెబిలైజ్ అవుతుంది. కానీ ఎవరిక్కడ నెగిటివ్ సైడ్ ఉంటున్నారు తెలుసా, ది గ్రేట్ డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ 4,721 crores కి సెల్ చేస్తున్నారు. వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ జోన్ లోకి వెళ్తున్నారు. వాళ్ళకి ఏమనిపిస్తుందో మరి, వాళ్ళ మైండ్స్ లో ఏం రన్ అవుతుందో, కానీ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో సెల్లర్స్ గా కనిపిస్తూ ఉన్నారు. మార్కెట్ పడుతున్నప్పుడు భారీగా సపోర్ట్ చేసింది వాళ్ళే. నెక్స్ట్ మండే మనం మార్కెట్ కు వస్తాం కదా, 20 ఏప్రిల్. ఆ తర్వాతే మనకి సీజ్ ఫైర్ రిలేటెడ్ గా ఎక్స్టెన్షన్ ఉంటుందా లేదా, ఇంకేదైనా ఫర్దర్ అప్డేట్స్ ఉంటాయనేది అఫీషియల్ క్లారిటీ వస్తుంది. ఇంకొక 2 weeks ఎక్స్టెండ్ అవుతుంది అంటున్నారు. ట్రంప్ ఏమో ఎక్స్టెన్షన్ ఏం అవసరం లేదు, డీలే జరిగిపోతుంది, ఇరాన్ తగ్గిపోయింది, ఇరాన్ లొంగిపోయింది అని అలా చెప్తున్నారు. ఏం జరుగుతుంది అనేది మండే వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఉంటుంది చూసారా, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. అండ్ మార్కెట్ ఇంపార్టెంట్ గా 24,300 పైన క్లోజ్ అవుతుండడం అయితే మార్కెట్ పరంగా మంచిగానే మనం చూడాలి. నెక్స్ట్ 200 డే మూవింగ్ యావరేజ్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్నది 25,130 దగ్గర. లెట్స్ సీ ఫర్దర్ మార్కెట్ ని షేప్ చేయడానికి యుఎస్ ఇరాన్ అప్డేట్స్ ఈ నెక్స్ట్ వీకెండ్ ఉంది కదా, సాటర్డే సండే ఎలా అప్డేట్స్ ఉంటాయని. యూజువల్లీ ప్రతి సాటర్డే సండే ఫ్రమ్ లాస్ట్ సో మెనీ వీక్స్ ఏదో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అయితే వచ్చేది. చూద్దాం ఈసారి కనీసం ప్రశాంతంగా వీకెండ్స్ లో అయినా ట్రంప్ ఉంచుతారా లేదా అని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న అప్డేట్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి ఎఫర్ట్స్ పెట్టామనే మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 967 crore 93 lakhs చేసే రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్ట్ భద్రక్ విజయనగరం సెక్షన్ రిలేటెడ్ గా మేజర్ రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడానికి వీళ్ళకి లభించిందని, నెక్స్ట్ 3 years లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని ఆర్వీఎన్ఎల్ వాళ్ళు చెప్తున్నారు. D6 సిస్టమ్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 9 crore 30 lakhs చేసే ఆర్డర్ ఇజ్రాయెల్ కి సంబంధించిన IAI ELTA సిస్టమ్స్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది ట్రాన్స్మిటర్ రిసీవర్ మాడ్యూల్స్ రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ అని అప్డేట్ చేశారు. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ రిలేటెడ్ ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళకి ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి లభించింది. ఇది ఇంత ఈజీ లైసెన్స్ కాదు. దీంతో వీళ్ళు మిసైల్స్, ATGMs, ఏరియల్ బాంబ్స్ అండ్ లాటరింగ్ మ్యూనిషన్స్ ని కమింగ్ టైమ్స్ లో తయారు చేస్తారు. దీని వ్యాలిడిటీ లైఫ్ టైం April 10, 2026 లో ఇది వీళ్ళకి ఇష్యూ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ వీళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ ని కమింగ్ టైమ్స్ లో పెంచుతుంది. కాబట్టి స్టాక్ ఇవాళ 17% దగ్గరగా పెరిగింది. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ వాళ్ళు ఉన్నారా, ఈ
ఆర్పి సంజీవ్ గోయింకా గ్రూప్ కి సంబంధించిన కంపెనీ. వీళ్ళు ఒక కొత్త ఏఐ ని లాంచ్ చేశారు. ఇది ఇన్ఫాక్ట్ ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్ కైరోస్. ఇది ఏఐ లెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఎంటర్ప్రైజెస్ కి ఏజెంటిక్ వర్క్ ఫ్లో రిలేటెడ్ గా డిజైన్, బిల్డింగ్ అండ్ రన్ రిలేటెడ్ గా ఎండ్ టు ఎండ్ ఏజెంటిక్ వర్క్ ఫ్లో ని మేనేజ్ చేస్తుందని. దీని ద్వారా ఈ ఆపరేటింగ్ సిస్టమ్, ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్ వాడడం వల్ల 66% ప్రొడక్టివిటీ పెరగడమే కాదు, హెల్త్ కేర్ యూస్ కేస్ లో 80% దగ్గరగా ఆటోమేషన్ చేయొచ్చని, దాంతో 25% దగ్గరగా కాస్ట్ సేవింగ్స్ ఎంటర్ప్రైజెస్ కి లభిస్తాయనేలా ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఈ మార్కెట్ క్రాష్ లో ఆల్మోస్ట్ మ్యూచువల్ ఫండ్స్ 505 స్మాల్ క్యాప్ స్టాక్స్ ని కొన్నాయనేలా. దీంతో ఈసారి మార్కెట్ రికవరీ వచ్చింది కదా, ఆల్మోస్ట్ ఒక 17-18% దగ్గరగా లో లెవెల్స్ నుంచి స్మాల్ క్యాప్స్ పెరిగి యుద్ధానికి ముందున్న దగ్గర కంటే పైకి వెళ్లిపోయాయి కదా. దీంతో ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్ని లాభపడ్డాయని, అన్నిటికంటే స్మాల్ క్యాప్స్ లో ఎక్కువగా అందరూ కొనింది మ్యూచువల్ ఫండ్స్ కొనింది అర్బన్ కంపెనీ అని 862 కోట్లు పెట్టి కొన్నారు ఈ మార్చ్ లోనే మ్యూచువల్ ఫండ్స్ అని. తర్వాత మనపురం, అంబర్ ఎంటర్ప్రైజ్, జైన్ రిసోర్స్, ఆస్టర్ డిఎం, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, సోనా బిఎల్డబ్ల్యూ ఈ స్టాక్స్ లోకి ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ డబ్బులు పెట్టాయనేలా కనిపిస్తుంది. ఇంకా ఏ స్మాల్ క్యాప్స్ లోకి డబ్బులు పెట్టారనేది కూడా ఇక్కడ మీరు గమనించొచ్చు. సో అంత పానిక్ లో ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ తీసుకునే డెసిషన్స్ తో ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టిన వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే క్రియేట్ అయి ఉంటుంది జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 వీక్స్. ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన డేటా వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 30 crore విలువ చేసే ఒక రిపీట్ ఆర్డర్ జర్మన్ ఎనర్జీ కంపెనీ దగ్గర నుంచి లభించింది. ఆల్మోస్ట్ 3 million యూరోకి సంబంధించిన ఆర్డర్. ఇది ఎండ్ ఆఫ్ 2027 లోపు ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. ఇది ఆటోమేషన్, ఎలక్ట్రానిక్ డివైసెస్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ అని అప్డేట్ చేశారు. నెక్స్ట్ అదానీ వాళ్ళకి అగైనెస్ట్ గా యాంటీ కాంపిటిటివ్ ప్రాక్టీసెస్ చేశారు అదానీ వాళ్ళకి అగైనెస్ట్ గా ఏదైతే కేస్ ఫైల్ అయిందో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర, దాని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సిసిఐ వాళ్ళు డిస్మిస్ చేశారు. ఎటువంటి ఇనిషియల్ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు ఇలా చేశారు అని, కేసు వేయడం సరైంది కాదని. సెకీ వాళ్ళు ఏదైతే అవార్డ్ చేశారో దాంట్లో యాంటీ కాంపిటిటివ్ ప్రాక్టీసెస్ ఏవి కనిపించలేదని, అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ వాళ్ళు ఇండియా రిలేటెడ్ గా అదానీ వాళ్ళకి వచ్చిన అడ్వాంటేజ్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ వాటికి అగైనెస్ట్ గా రవి శర్మ వేసిన కంప్లైంట్ ని సిసిఐ వాళ్ళు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇదంతా కూడా 2019 రిలేటెడ్ గా ఉన్న ఇష్యూ. 7 GW సోలార్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా బిగ్ ప్లేయర్స్ కి ఫేవర్ గా సెకీ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అదానీ అండ్ అజూర్ పవర్ రిలేటెడ్ గా ఈ డెసిషన్ ఫేవర్ గా తీసుకోబడింది. యాంటీ కాంపిటిటివ్ ప్రాక్టీసెస్ లో ఇది వస్తుందని ఎలా సిసిఐ దగ్గర వీళ్ళైతే కేసు అయితే వేశారు, కానీ ఇప్పుడు దాన్ని వాళ్ళు కొట్టేస్తూ ఉండడం. ఇన్ఫాక్ట్ దీనికి అగైనెస్ట్ గానే యుఎస్ లో బ్రైబరీ కేసు కూడా దీని మీద నడుస్తూ ఉండేది. దీని పరంగా సిసిఐ తనకి పాజిటివ్ గా, అదానీ వాళ్ళకి పాజిటివ్ గా డెసిషన్ అయితే తీసుకున్నారు. అండ్ ఇప్పుడు దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఫస్ట్ ఎలాన్ మస్క్, నెక్స్ట్ లారీ పేజ్, జెఫ్ బెజోస్ వీళ్ళు మనకు కనిపిస్తుంటారు కదా, లైక్ టెస్లా, గూగుల్, అమెజాన్. అక్కడ మీరు చూస్తూ వచ్చారంటే ముఖేష్ అంబానీ గారి పేరు 20వ స్థానంలో. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారి కంటే అత్యధిక ధనవంతుడు జాబితాలో 19వ ప్లేస్ లో గౌతమ్ అదానీ పేరుంటుంది. రీసెంట్ టైమ్స్ లో అదానీ కంపెనీస్ రిలేటెడ్ గా అన్ని అలిగేషన్స్ పరంగా కొంత పాజిటివ్ అప్డేట్స్ వస్తూ ఉండేసరికి స్టాక్ ధరలు పెరిగాయి. దీంతో తన నెట్ వర్త్ కూడా పెరిగింది. సో ఇప్పుడు ఇండియా మొత్తం మీద నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది గౌతమ్ అదానీ, తర్వాత ముఖేష్ అంబానీ. అండ్ వేదాంత ఛత్తీస్గఢ్ లో ఉన్న బాయిలర్ ప్లాంట్ ఇన్సిడెంట్ ఉంది కదా, April 14th జరిగిన ఇన్సిడెంట్, అసలు ఎందుకు జరిగిందని చెప్పి దాని రిలేటెడ్ గా చేసిన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో ఎక్సెసివ్ ఫ్యూయల్ బిల్డప్ ఇన్సైడ్ ద బాయిలర్ జరగడం కారణంగానే ప్రెషర్ పెరిగి అలా జరిగిందని, ల్యాప్సెస్ ఉన్నాయి, సరిగ్గా మెయింటెనెన్స్ చేయక నెగ్లిజెన్స్ జరగడం కారణంగానే ఇలా జరిగినట్టు అప్డేట్స్ వస్తూ ఉండడం. ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం కారణంగా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే అది ఖచ్చితంగా కంపెనీ ఒక పొరపాటే. కాబట్టి స్టాక్ ధరలో కొంత ఫాల్ అయితే కనిపించింది, కానీ ధరలు తగ్గడం పెరగడం అనేది పక్కన పెడితే ఇలా నెగ్లెక్టెడ్ గా ఉండడం కారణంగా వర్కర్స్ ప్రాణాలు పోవడం అనేది మాత్రం కంపెనీ పరంగా ఒక మచ్చలా మారుతుంది. ఫైనాన్షియలీ కాదు, బట్ నేమ్ కూడా ఇంపార్టెంట్. జూలై 1st నుంచి సమ్మాన్ క్యాపిటల్ ఎఫ్ఎన్ఓ లో ఉండదు. ఏప్రిల్, మే, జూన్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, కానీ జూలై కాంట్రాక్ట్స్ అయితే ఉండవు. ఇది ఎన్ఎస్సి వాళ్ళు తీసుకున్న డెసిషన్. నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ విఎస్టీ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూ 30% పెరుగుతూ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 43% దగ్గరగా జంప్ అయింది. ఈ టొబాకో రిలేటెడ్ గా ఎక్సైజ్ డ్యూటీని పెంచేస్తున్నారనేసరికి ముందుగానే హోర్డింగ్స్ చేసుకున్నారని అండ్ ఎక్కువగా కొనుక్కున్నారని క్లియర్ గా మనకు అర్థం అవుతుంది. దీని కారణంగానే స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ విఎస్టీ ఇండస్ట్రీస్ వాళ్ళకి లభించాయి. ఈవెన్ వీళ్ళు 12 రూపీస్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు వీళ్ళ షేర్ హోల్డర్స్ కి. దీనికి రికార్డ్ డేట్ 10th జూలై. వాల్యూమ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా పెరిగాయి. 8.6% దగ్గరగా వాల్యూమ్ లో గ్రోత్ కూడా కనిపించింది. ఓవరాల్ వెరీ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ విఎస్టీ ఇండస్ట్రీస్ పరంగా. బట్ ట్యాక్స్ హైక్ ఉంటుంది కాబట్టి ముందుగానే ఎక్కువ సిగరెట్స్ వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నట్లు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. స్టాక్ కి వాళ్ళ 15% దగ్గరగా పెరిగి 9% దగ్గరగా లాస్ట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ వారే రిన్యూబుల్స్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వెరీ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. రెవెన్యూస్ 108% పెరుగుతున్నాయి, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. దీంతో ప్రాఫిట్ 110% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పెరిగింది. ఇది ఫైనాన్షియల్ ఇయర్స్ గురించి మాట్లాడుకుంటే
అండ్ ఆర్డర్ బుక్ స్టిల్ ఇంకా 2.83 గిగావాట్ కి సంబంధించిన అన్ఎగ్జిక్యూటెడ్ ఉంది. సో ఇంకా స్ట్రాంగ్ విజిబిలిటీ నెంబర్స్ రిలేటెడ్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ పైప్ లైన్ లో ఆల్మోస్ట్ 36 గిగావాట్ కి సంబంధించిన బిడింగ్ పైప్ లైన్ కూడా ఉందనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఆ ఎగ్జిస్టింగ్ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ ఉందా, అది నెక్స్ట్ 12 to 15 మంత్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేశారు. ఓవరాల్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఇక్కడ నుంచి కూడా. ఏంజల్ వన్ వాళ్ళ నెంబర్స్ రెవెన్యూ 10% దగ్గరగా పెరిగింది. మార్జిన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ 42% దగ్గరగా మార్జిన్ ఉంటూ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 20% దగ్గరగా ఇంప్రూవ్ అవుతూ ఉండడం. క్లయింట్ బేస్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 20.5% దగ్గరగా ఇంప్రూవ్ అవుతూ ఉండడం. క్యాష్ లో కొంత డ్రాప్ కనిపించిన ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ రిలేటెడ్ గా 16% గ్రోత్ అండ్ కమోడిటీ పరంగా 22% గ్రోత్ వీళ్ళు నమోదు చేస్తుండడం. ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ని సర్ప్రైజ్ చేస్తున్నాయి. వెరీ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. నెక్స్ట్ బజాజ్ కన్స్యూమర్ వాళ్ళ నెంబర్స్ అయితే మార్కెట్ ని బీట్ చేస్తున్నాయి. రెవెన్యూ 30% గ్రోత్, ఆపరేటింగ్ సైడ్ 140% గ్రోత్ అండ్ ప్రాఫిట్ సైడ్ 105% గ్రోత్. లీడర్షిప్ చేంజ్ తో స్టాక్ ఎంతలా గ్రో అవుతుందో చూడండి. ఈ ఒక్క సంవత్సరంలోనే లీడర్షిప్ చేంజ్ తో స్టాక్ ఎంతలా పెరిగిందో చూడండి. ఈ ఒక్క సంవత్సరంలోనే స్టాక్ ధర 80% దగ్గరగా పెరిగింది. వాళ్ళ సేల్స్ 225 crores ని క్రాస్ చేస్తున్నాయి. ఈవెన్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో 500 crore ని నెక్స్ట్ 3 years లో క్రాస్ చేయాలని కూడా గ్రోత్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా వాళ్ళు అంబిషియస్ గా ఉన్నారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 22% క్రాస్ అవ్వడమే ఈ బిగ్ మార్జిన్ ఎక్స్పాన్షన్ రిజల్ట్స్ లో ఇంతలా బ్లాక్ బాస్టర్ లా రావడానికి కారణం. వెరీ గుడ్ నెంబర్స్. దీంతోనే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఇంకొన్ని కూడా ఇవాళ పెరిగాయి. సరే మరి నేను ఇక ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.